బాగున్నారా? నేను బాగున్నాను, మీరు బాగుండాలి. ఇది చూసారా, బీట్రూట్ నిన్న కట్ చేసి ఇందులో వేసి ఉంచాను అనమాట. అందులోనే ఒక రోజంతా కడుగు కూడా చూసారా ఎలా తెట్టు కట్టిందో. ఇలా తెట్టు కట్టినట్టయితే మొక్కలకు బాగా మైక్రోబ్స్ ఫామ్ అవుతాయి అనమాట. ఇప్పుడు ఇది కలిపి మనం మొక్కలకి ఇచ్చేసుకుందాం. చూడండి ఎంత బాగా ఫామ్ అయింది. అది కూడా ఒక రోజంతా నిల్వ ఉంచిన ద్వారా చాలా బాగుంది. మొక్కలకి ఇద్దాం. ఇప్పుడు అయితే గులాబీ మొక్కలకి మన ఫ్రూట్ ప్లాంట్స్కి ఇచ్చామనుకోండి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. మనం ఇప్పుడు మొక్కలకి ఇచ్చేసుకుందాం. మనకి ఎడీనియము ఇంత బాగా ఫ్లవర్స్ రావడానికి ముద్దైనా ఇవైనా సరే ఇలాంటి వాటర్లు ఇవ్వబట్టేనండి బాగా వస్తున్నాయి అన్నమాట. చూసారు కదా ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. ఇలా బీట్రూట్ వాటరు, కడుగు అవన్నీ ఇవ్వడం వల్ల బాగా వస్తాయి మనకి ఫ్లవర్స్. మీరు కూడా ఇలాంటి వాటర్లు ఇస్తూ ఉండండి. చూసారా బొగడబంతి పూలు ఎంత బాగా వచ్చినాయో. మనకి వస్తుందండి, ఇప్పుడిప్పుడే ప్లాంట్ రెడీ అవుతుంది. చూసారా ఇలాంటి వాటర్ ఇవ్వాలండి మనం అన్నిటికీ. పువ్వులు ఎంత బాగా వచ్చినాయి చూడండి. మొగ్గలు కూడా ఎంత బాగున్నాయో. ఇవాళ ఇడిచిందండి ఇది. ఇది ఇడుస్తూ ఉంది. ఇది 2-3 రోజులు అయింది ఇడిచి. చాలా బాగా ఇడుస్తాయి మొగ్గలు పువ్వులు. లైట్ పింక్ కలర్ తర్వాత వైట్ కలర్లోకి వచ్చేస్తుంది ఇది. ఇదిగోండి ఈరోజు ఇడిచింది చూసారా లైట్ పింక్లో ఉంది. మొగ్గ కూడా పింక్లోనే ఉంది. డ్రాగన్ ఫ్రూట్ కొయ్యాలంటే ఒకటి కోసారు మొన్న నేను ఊరు వెళ్ళినప్పుడు పిల్లలు కోసారు. కొయ్యమని చెప్పాను, లేకపోతే రాలిపోద్దని. ఇప్పుడు ఇది అయ్యింది, అందులో కలర్ వచ్చింది కదా, కొయ్యాలి. కాయ వస్తుంది కానీ ఇంకో మొగ్గ వచ్చింది అంటే పెద్ద పువ్వు వచ్చింది చూసావా. మళ్ళీ కాయ వచ్చేలాగే ఉంది. ఇంకో అక్కడ ఒకటి వచ్చింది. 4-5 వచ్చినాయి. కింద 2 కాయలు ఉన్నాయి ఇంకానే. ఇగో చిన్న చిన్న కాయలు అయ్యి ఇంకా రెడీ అవ్వలేదు. బాగానే ఒకదాని తర్వాత ఒకటి అదొక పువ్వు అదొక పువ్వు 4-5 ఉన్నాయి. అమ్మ అందుతలేదు అందింది. ఇది వైట్ది. ఇది అంటే లోపల తెల్లగా నల్లగా ఉంటది. ఊర్లో మా అక్కలది వేసాము, అక్కడ వేరే దిక్కు నుంచి తెచ్చి అది పింక్ది అంట. దాన్ని కూడా ఒక కొమ్మ తెచ్చి వెయ్యాలి. పండు వచ్చింది. నడు కిందకి నడు కోద్దాం. తిందిగా నువ్వు కూడా ఎలా ఉంటది టేస్ట్. పట్టుకో నడు. అదే నెట్టొద్దా? నెట్టాలి, నెట్టే లోపల. ఇవాళ కొబ్బరికాయ పచ్చళ్ళకి మన పచ్చిమిరకాయలు బాగానే పనిచేసినాయి. మంచి కారం బాగుంది, బాగానే ఉన్నాయి. నువ్వు కొన్ని కోసావు, నేను ఇంకా మిగిలినవి ఇంకా ఉన్నాయి పచ్చళ్ళు. ఇక ఇంకా కొన్ని మిగిలినవి. సరే మరి నడి వెళ్దాం. అయితే లోపల తెలుపు నలుపుని ఇంకా ఆంటీ కొడుతుంది. ఇంకా ఆంటీ కొయ్యి కొయ్యి మధ్యలోకి ఇంకో ప్లేట్ ఇదిగో. అలాగే కొయ్యి కొయ్యి అలా కొయ్యి. చేయి తెగితే జాగ్రత్త. అది 4 ముక్కలు కొయ్యి తిందాం. అది నువ్వు తిను, ఇది ఒకటి తిరుపతికి ఇద్దాం. తీసుకోబెట్టి నువ్వు ఒకటి తీసుకుని టెస్ట్ చేయి ఎలా ఉందా చూడండి ఇద్దరునే. తీయ ఎక్కువ తీయడు. మొన్న రాంబడి కూడా అలాగే అన్నాడు. కొన్నాను కానీ ఇంతకు ముందు కొన్నాడంట శుక్రవారం సంతలోని కొంటే అంత తీయగా లేదన్నాడు. ఇంత తీయగా లేదంట. మనది చాలా తీయగా ఉంది, ఎందుకంటే ఏం మందులు కట్టి వేసి పండించలేదు కదా మనం. అయిపోయింది. సరే తిన్నాయి, బాగుంది. సపోటా పళ్ళు కూడా చాలా తీయగా ఉంటాయి. కింద ఉన్నారు కదా పెద్ద చెట్టే ఉంది. మొన్నటిసారి బాగా వచ్చినాయి సపోటా పళ్ళు.
ఈసారి లేవేమిని మరి ఇప్పుడు పోత వస్తుందేమో వర్షాకాలం కదా ఇంకా చిన్న చిన్న పిందులు ఉండాలి 4-5 పిందులు ఉండాలి మరి ఉన్నాయో లేవో ఈ మధ్య నేను నాకు పని ఆయన ఈ మధ్య ఎత్తేసాం కదా మట్టి పిల్లలకి అందేస్తున్నాయి సపోటా పళ్ళు తినలేదా నువ్వు సపోటా అంట తినలేదా నువ్వు మామిడి పళ్ళు దొరకనేలేదు కాయలు కూడా దొరకనేలేదు కాసింది అయ్యో పూత బోల్డ్ పూత కాసింది మన మామిడి చెట్టు కాయలేదు నువ్వు రాలేదు కాసింది అయితే మొత్తానికి మీ ఇద్దరు డ్రాగన్ ఫ్రూట్ నువ్వు ఫస్ట్ టైమా నువ్వు కూడా ఫస్ట్ టైమేనా నేను పోయిన సంవత్సరం 4 కాయలు కాసింది మా పిల్లలే తిన్నారులే 4 కాయలని ఇంకా నేను కూడా తింటున్నాను నిజంగానే కొన్నదానికన్నా ఇది చాలా సూపర్ ఉంది బాగుందండి ఇంకా 4 కాయలు ఉన్నాయి ఓ 2 కాయలు వారం రోజులకు వచ్చేస్తాయి కాయలు అయినాయి ఇప్పుడు 2 పువ్వులు వచ్చినాయి మళ్ళీ కొంచెం ఆవగత్తం బకెట్లో కలిపి వేస్తాం అనుకో మళ్ళీ వస్తాయి కొంచెం బలం వేయాలి జుట్టు మంది కాదు మంచి ఇంకో ఎరువులు కొనుక్కొచ్చాను నిన్న ఎప్సమ్ సాల్ట్ బోన్ మిల్లు అలాంటివన్నీ ఉంటాయి జీవన ఎరువులు అనమాట అవి కొనుక్కొచ్చుకుని వేస్తాను అనమాట ఈ డిఏపి అవన్నీ యూరియా అలాంటివి వేయం మామూలుగా జీవన ఎరువులు లేకపోతే ఆవుపేడ అంతే ఆవుపేడ పెద్ద ఎరువు అసలు గొర్రెలేరు దొరకలేదు ఇంతకు ముందు అక్కడ గొర్రెల మంది ఉండేది వాళ్ళు ఎటో పోయారు ఇప్పుడు లేరు వాళ్ళు అదే లేరు వాళ్ళు ఉన్నప్పుడు ముస్లిం ఆవిడ మేపుకొచ్చేది ఓ 10 మేకలు ఉండి వాళ్ళ దగ్గర వాళ్ళే లేరు వాళ్ళ దగ్గర వాళ్ళు ఉన్నప్పుడు రాత్రులంతా ఎత్తాయి కదా ఓ సంచి 100 రూపాయలు ఎత్తే ఇచ్చేది ఇప్పుడు లేరు వాళ్ళు మరి ఆ గొర్రెలు ఆ మొత్తం ఫ్యామిలీయే లేదు రావట్లేదు అందుకే ఆ శివాలయం దగ్గరికి వెళ్ళి నేను ఆవు పేడ తెచ్చేస్తాను ఓ బస్తా బండి ఆవు పేడలో ఆవు మూత్రం కూడా ఇస్తాడు అప్పుడప్పుడు ఆవు మూత్రం కూడా బకెట్ నీళ్ళల్లో కలిపి మొక్కలకు జల్లితే స్నానం చేయించినట్టు పైన కూడా ఏమి రోగాలు రాకుండా ఏదో అలా చేస్తున్నాను నాకు చేతనైనట్టు అంతే ఓకే ఉంటాను బాయ్